Manu Cherry Channel. హాయ్ అండి. ఈరోజు కథ సింహం చిట్టెలుక కథ. ఇక కథలోకి వెళ్దామా? ఒకప్పుడు ఒక అడవిలో బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. అన్ని జంతువులు ఆ సింహాన్ని చూసి భయపడేవి. దానితో ఆ సింహానికి చాలా గర్వం పెరిగిపోయింది. ఒకరోజు సింహం చెట్టు కింద పడుకుని గాఢంగా నిద్రపోతుంది. అదే సమయంలో ఒక చిట్టెలుక ఆ చెట్టు మీద ఆడుకుంటూ సింహాన్ని కదిలించింది. సింహం ఒక్కసారిగా లేచి ఎలుకను తన పెద్ద పంజాతో పట్టేసింది. నేను నిద్రపోతుంటే నన్నే లేపుతావా? నిన్ను ఇప్పుడు తినేస్తాను. ఆ చిట్టెలుక చాలా భయపడింది. అయ్యో సింహరాజా, నన్ను వదిలేయండి. పొరపాటున మీ మీద పడ్డాను. ఎప్పుడో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని వేడుకుంది. ఆ మాటకి సింహం గట్టిగా నవ్వి, నువ్వు నాకు సహాయం చేస్తావా? నువ్వే ఇంతున్నావు, నువ్వు నాకేం సహాయం చేస్తావు? దయతో వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పింది సింహం. అలా కొన్ని రోజులకు సింహం అడవిలో తిరుగుతూ ఉండగా వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని చిట్టెలుక అక్కడికి వచ్చింది. సింహాన్ని చూసి వెంటనే తన పదునైన పళ్ళతో కొరికి కొరికి ఆ వలని తెంచేసింది. సింహం వల నుంచి బయటపడింది. సింహం ఆశ్చర్యంతో, నిన్ను తక్కువ అంచనా వేశాను, నన్ను క్షమించు, నువ్వు నిజంగా నా ప్రాణాలు కాపాడావు అని అంది. ఇక అప్పటి నుంచి సింహం చిట్టెలుక మంచి స్నేహితులయ్యాయి. కథ అయిపోయింది. పిల్లలు చూశారు కదా, సింహం తన పెద్ద పంజాతో ఎంత పెద్ద జంతువునైనా పట్టుకోగలదు, కానీ వల నుంచి తప్పించుకోలేదు. చిట్టెలుక చిన్నదే అయినా తన చిన్ని చిన్ని పళ్ళతో వలను కొరికి సింహాన్ని రక్షించింది. నీతి: ఎవరిని చిన్న చూపు చూడకూడదు, చిన్న వాళ్ళ సహాయం కూడా గొప్పదే. ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం Like, share, and subscribe. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.